ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. వింధ్య పర్వతాలని వింధ్యవాసిని అనే దేవత రూల్ చేసేది. ఆమె పెద్ద శివ భక్తురాలు. అలాగే మేరు పర్వతాలు అని ఇంకో పర్వత శ్రేణి ఉండేది. వాటిని మేరు దేవత రూల్ చేసేది. ఈమె కూడా శివ భక్తురాలే. మేరు పర్వతాలు వింధ్య పర్వతాల కంటే చాలా హైట్ ఉండేవి. గొప్ప గొప్ప మునులందరూ మేరు పర్వతం మీద ధ్యానం చేసేవారు. అది చూసి అసూయ పడింది వింధ్యవాసిని. వెంటనే శివుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు వింధ్యవాసిని, నేను మేరు పర్వతం కంటే 10 రెట్లు ఎక్కువ పెరగాలి, అలాగే నీ భక్తులందరూ నా పర్వతం దగ్గరికే రావాలి అని కోరుకుంటుంది. అప్పుడు శివుడు అక్కడొక జ్యోతిర్లింగం ప్రతిష్ఠించాడు. దాని పేరే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. వింధ్య పర్వతాలు కూడా చాలా హైట్ అయిపోయాయి. ఎంత హైట్ అయ్యాయి అంటే ఆ పర్వతాలు సూర్యుడిని కూడా కనబడకుండా చేశాయి. చంద్రుడు, నక్షత్రాలు కూడా కనబడకుండా పోయాయి. దీంతో దేవుళ్ళందరూ అగత్యమునిని ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయమని పంపారు. అగత్యముని అటువైపు వెళ్లటం చూసిన వింధ్యవాసిని ఆయన మీద ఉన్న గౌరవంతో కింద పూర్తిగా పడుకొని సాష్టాంగ నమస్కారం చేసింది. అది చూసిన అగత్యముని, నేను మళ్ళీ ఇటువైపు వచ్చే వరకు నువ్వు అలానే నమస్కారం చేస్తూ ఉండమని చెప్పాడు. కానీ అగత్యముని మళ్ళీ అటువైపు ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పటికీ వింధ్య పర్వతాలు అలానే ఉన్నాయి. ప్రస్తుతం వింధ్య పర్వతాల హైట్ 2500 అడుగులు, కానీ మేరు పర్వతం యొక్క హైట్ 21,000 అడుగులు. వింధ్య కోరిక మేరు పర్వతం కంటే 10 రెట్లు ఎక్కువ అవ్వాలని. అంటే శివుడు ఇచ్చిన వరం వల్ల వింధ్య పర్వతం 2,10,000 అడుగులకు పెరిగింది. అందుకే సూర్యుడు, చంద్రుడు కనబడకుండా పోయారు. అలా వింధ్యవాసిని కోరిక వల్ల పుట్టిందే ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం.